భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా హైదరాబాద్ సురారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ లో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సరిహద్దుల్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కు నివాళి అర్పించారు. దొంగచాటున దాడులకు పాల్పడుతున్న పాక్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు హరీష్ రావు. భారత సైనికులకు అందరం అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. 140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల కోసం పోరాటం చిరస్మరణీయమన్నారు. భారతదేశాన్ని చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా, భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఇక దేనికైనా సహనానికి ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈ రోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను తులగుట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇక ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇలా ఉక్కిరి బిక్కిరి ఘనత మన భారతదేశాన్ని. చివరికి మన భారత పార్లమెంట్